ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీల లీడర్ల రువ్వడి చిన్నగా సాగుతలేదు. ఒకరిని పట్టుకొని ఒకళ్ళు పబ్లిక్ తానికి పోయి పొట్టు ముచ్చట్లు చెప్తున్నారు. ఎన్నడు రానోళ్ళు కూడా గడపల్లకు పోయి నేల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. అందరిదో లెక్క అయితే నాది ఇంకో లెక్క అన్నట్టే సీఎం జగన్ సారు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు. పబ్లిక్ కు పూసగుచ్చుతుండు. సార్ బస్సు యాత్ర చిన్నగా నడుస్తలేదు. చూడుర్రి ఎట్లున్నదో సార్ జోరు. ఒత్తుడుతోనే నాయన బొమ్మకు పూలేసిండు సీఎం జగన్ సారు. ర్యాంపు వాకు మీద నడుచుకుంటా మీటింగ్ కు వచ్చిన పబ్లిక్ కు దండాలు పెట్టిండు. ఆటంక మైక్ అందుకొని ఆయన తరీకల ఆయన పబ్లిక్ కు గట్టిగానే ముచ్చట్లు చెప్పిండు. ఈ జిల్లా మొత్తం సిద్ధం సిద్ధం తోడేళ్లుగా మోసగాళ్ళగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. వారి కుతంత్రాలకు వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధమంటూ లక్షల సింహాలు గర్జిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం సిద్ధం. ఇన్నొద్దులు పోయిన కాడల్లా మీటింగ్ లో మాట్లాడిన కాడల్లా నేను సిద్ధమే, మీరంతా సిద్ధమేనా అని అడిగేటోడు ఉండే సీఎం జగన్ సారు. కానీ ఇప్పుడట్ట కాదు, ఈ పారి మీరంతా సిద్ధమే అని సారే చెప్పుకొచ్చిండు. అంతేకాదు చంద్రాల సారు సినిమాలలో విలన్ అసంటోడు అని పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే, అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకున్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబు. 14 ఏళ్ళు సీఎం గా చేసిన చంద్రాలు సారు చేసిన మంచి ఏమైనా ఉందా అని పబ్లిక్ నే అడిగిండు. లేకుంటే లేదు అని 2 చేతులు మీదికి లేపి ఇలగిలగిలగిలా అని ఊపాలని సారి చేతులు ఊపుకుంటా పబ్లిక్ తోనే ఊపించిండు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ బార్కంటూ గ్రామంలో గాని, పేదల గుండెల్లో గాని, సామాజిక వర్గాల్లో గాని, అభివృద్ధిలో గాని ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే, మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. ఇగో ఇట్టా ఓ దిక్కు మాడలు మండేటట్టు ఎండలు కొడుతుంటే కూడా ఓపిక ఎంబడి సార్ చెప్పేటి ముచ్చట్లన్నీ విన్నారు. మీటింగ్ కు వచ్చిన పబ్లిక్ ఈలలు కొట్టుకుంటా గోలలు చేసుకుంటా సీఎం సీఎం అంటుంటే సార్కి ఈగింత హుషారు వచ్చినట్టే మాట్లాడిండు. పొత్తుల సంసారం చేస్తున్న లీడర్లను పొట్టు అరుచుకున్నాడు. గిట్లా మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నట్టే ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి పబ్లిక్ కు గట్టిగానే నూరిపోసిండు. ఇప్పుడు సార్ ముచ్చట్లు విన్నాక పోను ఎగస్ పార్టీ వాళ్ళకు ఈగింత గట్టిగానే సుక్కలు చూపెట్టే తట్టున్నాడు అనుకుంటున్నారు అంతా. మరి చూడాలే ఇంకెన్ని మీటింగులు పెడతాడో, ఎగస్ పార్టీ వాళ్ళను ఇంకెంత చాపిస్తాడో.